హలో, నెయ్యి అమ్ముతారు మీరేనా? నేనండి. ఎంతండి? రేట్ ఎంతండి? ఇక్కడ పంపుతారా? పంపుతానండి. అన్నం తినేటప్పుడు కూడా హలో పంపుతానండి, అడ్రస్ పెట్టండి. పంపిస్తానని ఒప్పేసుకున్నాను ఆర్డర్లో. నాకు ఎలా పంపాలో తెలీదు. నెయ్యి డామినేట్ చేస్తుంది గట్టిగా. నా దగ్గర ఏ స్వీట్ అనేది నెయ్యి డామినేట్ చేస్తుంది. మీ జర్నీ చెప్పండి అసలు. ఇంటర్వ్యూకి వెళ్తే ఒక 200 మంది అంతమంది వచ్చారు. 5 పోస్టులు ఉన్నాయట. అక్కడ వాళ్ళని చూడగానే నాకు అర్థమైపోయింది నాకు ఖచ్చితంగా రాదని. వాళ్ళందరూనే కళ్ళజోళ్ళు అవి పెట్టుకుని ఉన్నారు. కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళు భాష అవుతున్నట్టు లెక్క కదా. అదేకుండా యాజ్ యూజువల్గా మానేసి వచ్చాము. మానేసిన తర్వాత యాజ్ యూజువల్గా మన వాళ్ళు మళ్ళీ 3 నెలలు చేయడు మానేహాడు, 6 నెలలు చేయడు మానేహాడు మొదలెట్టారు ఇక్కడ. మొదలెట్టారు. అవి ఏం పట్టించుకోను నేను. పట్టించుకుంటే ఏమవుతుంది మట్టి. స్టోరీ చెప్తారు, ఏదో కథ చెప్తారు, ఏదో చెప్తున్నాడు ఈయన అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా వింటాం అనమాట. వచ్చేస్తా అలా నాకు 10 మందిని చూసానంటే మన స్టోరీలు వచ్చేస్తాను నాకు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అంటారు, కానీ మనకన్నా కష్టపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఇంకేం సాధించుకుంటాను ఉన్నారు కదా. మీ దగ్గర ఆవకాయ పచ్చడి తీసుకున్నాను బాగాలేదని ఒకరు కామెంట్ పెట్టారు. ఆవకాయ పచ్చడి బాగాలేదు అన్నారని నేను తిన్నాను, నిజంగానే బాగాలేదు. మనకి మనసు ఉంది, మార్గం భగవంతుడు చూపిస్తాడు. మహారాజా అంటే ఎందుకు మహారాజా అంటే నన్ను మా ఇంట్లో ఆడవాళ్ళు మహారాజా చూసుకుంటున్నారు కాబట్టి. వాళ్ళు చూసుకోకపోతే మనం ఎంత బచ్చగలరు. ఎవడెక్కిరింటాడో తెలుసా? పని పాటలేనాడు. నిజంగా పని చేసేవాడికి వీడు ఓడిపోయాడు, వీడి దగ్గరికి వెళ్ళి నెక్కిరించాలి టైం ఉండదు. ఆడ పని ఆడు చేసుకుంటాడు. ఎవడెక్కిరింతాడు? ఖాళీగా ఉన్నాడు ఎక్కిరింతాడు. ఆ ఖాళీగా ఉన్నాడు ఆడిని మనం లెక్క చేయడం ఏంటి? పూతరేకులు ఇందాక చూడుతున్నప్పుడు చూశాను. అసలు మామూలుగా నెయ్యి అయితే అంటే నెయ్యి మీరే మేకింగ్ చేస్తారనా? మీ దగ్గర ఉంటుందని పోసేస్తున్నారా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు అయితే మన రెగ్యులర్ ఫుడ్ వీడియో కాకుండా కొంచెం ఒక ఇన్స్పిరేషనల్ జర్నీని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నా పక్కన కూర్చున్న వ్యక్తిని ఇన్స్టాలోనో, ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో ఎక్కడో చోట ఖచ్చితంగా చూసే ఉంటారు. అసలు మాట్లాడుతుంటే అసలు మనకి అలా వినసొంపుగా ఉంటుంది. ఆ మాటలు కానీ ఆ స్మైల్ కానీ కట్టిపడేస్తాయి అన్నమాట. హలో అండి రాజా గారు. యాక్చువల్గా ఈయన పేరు కుప్పాల రాజా. అయితే ఇప్పుడు అందరికీ కూడా మగ మహారాజుగా, మహారాజా ఫుడ్స్ అధినేతగా, అదేవిధంగా స్మైలింగ్ స్టార్గా కూడా చాలా ఫేమస్ అనమాట. నిజంగా స్మైలింగ్ స్టార్ అని బిరుదు ఇచ్చారండి, మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? అదే నాకు అర్థం అవ్వలేదండి. ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను అర్జున్ చిక్కోటి అని ఉంటుంది అకౌంట్ అతను. అతను నా ఫస్ట్ వీడియోలో స్మైలింగ్ స్టార్ అని పెట్టేవాడు. అలాగా కొన్ని రోజుల తర్వాత అందరూ స్మైలింగ్ స్టార్ అని మొదలు పెట్టారు. మీరు స్టోరీ చెప్తారు, ఏదో కథ చెప్తారు, ఏదో చెప్తున్నాడు ఈయన అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాం అనమాట. అంటే మీరు అంటే ఫస్ట్ అంటే మీ వీడియోలో చూసిన చాలా మందికి తెలుసు, లెక్చరర్గా పనిచేస్తారు. అసలు మీ జర్నీ చెప్పండి. అసలు ఎవరి కుప్పాల రాజా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ స్టోరీ? మనదే ఫస్ట్ మాది మా ఊరి పేరు చెప్తాను, ద్రాక్షారామం అన్నపేట. ద్రాక్షారామం. మన స్కూలింగ్, కాలేజ్, ఇంటర్, డిగ్రీ అన్ని మా ఊర్లోనే. ఎప్పుడు ఊరి దగ్గర బయటకు వెళ్ళదు నేను. అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు జాబ్లు అంటే ఇష్టం ఉండదు, ఊరు వెళ్ళడం అసలు ఇష్టం ఉండదు. ఊర్లోనే ఉండాలి, కానీ అప్పుడు అవకాశాలు లేవు. అవకాశాలు లేకపోతే ఫస్ట్ డిగ్రీ అయిపోయిన వెంటనే తణుకులో జాబ్ వచ్చింది, మెడికల్ రిప్రజెంటేటివ్. సేమ్ నేను కూడా ఫస్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ చేసాను, చాలా మంది తెలియదు. నేను చేయలేదండి, జాబ్ వచ్చింది, నేను వెళ్ళాను. 4 రోజులు 5 రోజులు ఉన్నాను అంతే. 5 రోజుల తర్వాత నాకు అర్థమైపోయింది నేను ఉండలేను, నేను చేయలేను. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డోర్ల దగ్గర వెయిట్ చేయడం, నిజంగా చాలా ఓపిక ఉండాలి ఆ జాబ్కి. మన వల్ల ఈ పని కాదు. కరెక్ట్గా 5 రోజులు చేసాను, వస్తాను. వచ్చేస్తే యాజ్ యూజువల్గా మామూలు ఇంకా ఏంటి చెయ్యాలి, కష్టపడాలి. ఈ వయసులో కష్టపడకపోతే ఏం చేస్తారని మామూలుగా తిడతారు కదా, ఇంకా అవన్నీ మామూలే. గట్టిగా వేసుకున్నారు. ఆ తర్వాత కాకినాడలో ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ ఉండేది, ఇప్పుడు సైంట్ అంటున్నారు అది. అందులో ఇంటర్వ్యూకి వెళ్ళాను అనమాట. ఇంటర్వ్యూకి వెళ్తే ఒక 200 మంది అంతమంది వచ్చారు. 5 పోస్టులు ఉన్నాయట. అక్కడ వాళ్ళని చూడగానే నాకు అర్థమైపోయింది నాకు ఖచ్చితంగా రాదని.
వాళ్ళందరూనే కళ్ళజోళ్ళు అవి పెట్టుకుని ఉన్నారు. కళ్ళజోడు పెట్టుకుంటే వాళ్ళు భాష అవుతున్నట్టు లెక్క కదా. పైగా వాళ్ళందరూ ఏంటి కాకినాడలో పెద్ద కాలేజీలో చదివిన వాళ్ళు. మనం మనూరు ఎక్కడ ద్రాక్షారామంలో మన కాలేజీలో మనం మామూలుగా ఇప్పుడు ఇంగ్లీషే మాట్లాడడం. వెళ్ళాం అయిపోయింది. అంటే మనకు అర్థమైపోయింది అలాగే మనకు రాదని. నాలాంటి వాళ్ళే ఇంకొక 5 ఉన్నారు అక్కడ. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ పెట్టారండి, లాజికల్ ఆప్టిట్యూడ్ అదిని. మనం మ్యాథ్స్ బావచ్చు, నాకు వచ్చినాయి 2 తెలుగు మ్యాథ్స్ బాగా వచ్చినాయి. మ్యాథమెటిక్స్ లాజిక్స్ ఇవన్నీ మనం చేసేస్తాం. సో టెస్ట్ క్వాలిఫై లిస్ట్ చదువుతున్నారు. లిస్ట్ చదువుతుంటే ఇంచుమించు ఒక 90 మందో 80 మందో క్వాలిఫై అయ్యారనమాట. 79 పేర్లు చదివారు, నా పేరు రాలేదు. మనం బండి మీద ఆల్రెడీ రెడీగా ఉన్నాం, ఇంటికి వెళ్ళిపోయినాక 80వ పేరు ఉప్పాల రాజా గణరాజు అన్నారు. ఏంటి ఓకే లాజికల్ అంటే మనం ఎలాగ పాస్ అవుతాం, ఒకవేళ లెక్కలు బాగానే నాకన్నా రావన్నమాట వీళ్ళకి. సరే యాజ్ యూజువల్గా తర్వాత హెచ్ఆర్ రౌండ్ పిలిచారు. పిలిచి ఏం అడగరు హెచ్ఆర్ రౌండ్లో. ఇంట్రడ్యూస్ ఎవరు సెల్ఫ్ అన్నారో చెప్పాము. హాబీస్ ఏంటన్నారు, బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ అన్నాం. అలా ఇన్ఫోటెక్లో జాబ్ వచ్చింది. ఏసీలో హాయిగా కూర్చొని చేసుకునే వాళ్ళం. కొన్నాళ్ళు చేశాను. తర్వాత యాక్చువల్లీ నా మైండ్ అది కాదు, ఏమో నేను దానికి సూట్ అవనేమో మానేశాను. 10 నెలల్లో సంవత్సరం కూడా చేయలేదు. ఈడు ఇంకెందులోనే కన్సిస్టెంట్గా చేయడు, ఈడేది సాధించడం అన్నట్టు కొంతమంది చూశారనమాట నన్ను. చూసినా మనం ఏం చేస్తాం, మనకు నచ్చలేదు మానేసాం అంతే. తర్వాత కొన్నాళ్ళు 3 నెలలు 4 నెలలు ఖాళీగా ఉన్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే నరకం అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఏజీస్ అని విజయవాడ కంపెనీ అనమాట. ఆ ఇంటర్వ్యూకి వెళ్తే యాజ్ యూజువల్గా మనం ఏంటంటే ఎంతమంది ఉన్నా 1000 మంది ఉన్నా కూడా నేను మాట్లాడేస్తాను. ఎవరన్నా ఈ విషయం గురించి అదే ఏంటంటారు దాన్ని, జస్ట్ ఏ మినిట్ అనే ఏ రౌండ్స్ ఉంటాయి. ఏదైనా నాకు వచ్చినా రాకపోయినా నేను మాట్లాడేస్తాను అంతే. అది సెలెక్ట్ అయ్యాను విజయవాడ. ఇదేంటంటే ఎందుకైనా వెళ్ళిన తర్వాత తెలిసింది. వెల్కమ్ టు ఐడియా, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఏంటంటారు దాన్ని, టెలికాలర్స్. ఎస్, ఆ జాబ్ అనమాట అది. మనకు ట్రైనింగ్ ఇచ్చారు, ఎత్తడం కాల్స్ వస్తూనే ఉంటాయి. ఐడియాకి స్వాగతం, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, ఆ బ్యాలెన్స్ కట్ అయిందండి, ఎంత కట్ అయిందండి క్షమించండి. మాతో మీరే మాట్లాడేవారు మాట అప్పట్లో, మేము ఫోన్ చేసేవాళ్ళు. అలాగా అందులో 6 నెలలు చేశాను. అదైపోయింది. యాజ్ యూజువల్గా మానేసి వచ్చాము. మానేసిన తర్వాత యాజ్ యూజువల్గా మన వాళ్ళు మళ్ళీ 3 నెలలు చేయడు మానేహాడు, 6 నెలలు చేయడు మానేహాడు మొదలెట్టారు ఇక్కడ. మొదలెట్టారు. అవి ఏం పట్టించుకోను నేను. పట్టించుకుంటే ఏమవుతుంది మట్టి. మనం నచ్చితే చేస్తాం, నచ్చలేదో మానేస్తాం అంతే. టక్కని ఈసారి ఏమైందంటే, నేను చదివిన కాలేజ్లోనే మ్యాథ్స్ లెక్చరర్ కావాలని చెప్పి మా ప్రిన్సిపల్ గారు ఫోన్ చేశారు. లిటిల్ రోజులో చదివాను నేను డిగ్రీ ఇక్కడ మా ఊర్లోనే. అప్పుడు లెక్చరర్గా కావాలంటే వెళ్ళి డెమో ఇచ్చాను. డెమో ఇస్తే అందరికి నచ్చింది. అప్పుడు లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు ఇంచుమించుగా లెక్చరర్గానే వర్క్ చేశాను. అక్కడ నచ్చింది అనమాట. అంటే చాలా సాటిస్ఫాక్షన్ దొరికిన పని నాకు లెక్చరర్గా. ఎందుకంటే డిగ్రీ కాలేజీలో పిల్లలకి పాఠం చెప్పడంతో పాటు 4 మంచి విషయాలు చెప్పొచ్చు. కష్టపడి పైకి రావాలంటే ఒక యాటిట్యూడ్, ఏ రకమైన యాటిట్యూడ్ ఉండాలి అనేది చెప్పడం. నాకు యాక్చువల్లీ స్టోరీ టెల్లింగ్ ఇష్టం. అదే కదా ఇప్పుడు చేస్తున్నారు. అక్కడ కూడా నేను ఒక 1 అవర్ క్లాస్లో 40 మినిట్స్ క్లాస్ చెప్తే 20 మినిట్స్ స్టోరీ, ఏదో స్టోరీ. రోజుకు స్టోరీ ఎలా వస్తుంది సార్ మీకు అనేవారు. ఏమో వచ్చేస్తా ఎలా, నాకు 10 మందిని చూసానంటే మన స్టోరీలు వచ్చేస్తాయి నాకు. అలాగా స్టోరీ టెల్లింగ్ అది నాకు బాగా నచ్చిన జాబ్ అనమాట. అది శాలరీ తక్కువ. శాలరీ ఎంత వస్తుంది అంటే, అప్పుడు మాది ఈ ఇల్లు కాదు, పాక ఉండేది. నేను మా అమ్మ, మా ఫాదర్ లేరు, మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది, మా అమ్మ నేను ఉండేవాళ్ళం. జీతం ఎంత వచ్చింది అంటే, నేను మా అమ్మ తినడానికే ఉండడానికే సరిపోయేంత వచ్చింది అంతే. కానీ చాలా హ్యాపీగా ఉండేవాడిని. కానీ లెక్చరర్గా ఎంతకాలం పనిచేశారు? 10 సంవత్సరాలు చేశాను ఇంచుమించు. రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్, ఎప్పుడో 1.5 ఇయర్ బ్యాక్ వరకు చేశాను. నచ్చకపోయినా చేశాను. నచ్చకపోవడం అంటే తర్వాత వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయంటే, కాలేజ్లో ఎవరికి వాల్యూ ఉంటుందంటే, 100 మందిని పాస్ చేసిన మాస్టర్ కంటే 100 అడ్మిషన్లు తెచ్చిన మాస్టర్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ టీచింగ్ ఫీల్డ్లో. బట్ అలాగే నాకు ఎక్కడ గౌరవం తగ్గలేదు. ఎందుకంటే నాకు పిల్లల్లో మంచి రిప్యుటేషన్ ఉంటుంది కదా. నాకు ఆడింది ఆట పాడింది పాట కింద సాగేది. కానీ సంహవ్ ఇంకా ఒక సాటిస్ఫాక్షన్ అంటే, నాకు మ్యారేజ్ అయింది, పెళ్ళి, పిల్లలు. సో మనం డబ్బులు సంపాదించాల్సిన టైం వచ్చింది.
చేసే పని సాటిస్ఫాక్షన్ ఉండాలి, కానీ డబ్బులు సంపాదించాలి. ఏం చేయాలి ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఉన్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒక 10 years బ్యాక్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, మళ్ళీ అదే కన్ఫ్యూజన్లోకి వచ్చాను. వస్తే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అంటారు, కానీ మనకన్నా కష్టపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఇంకేం సాధించుకుంటాను ఉన్నారు కదా. కష్టపడితే సాధిస్తారు అనేది కాదండి, టైం రావాలి. టైం వచ్చేదాకా మనం ఏం చేయలేం. ఆ టైంలో ఒకరోజు సమ్మర్ హాలిడేస్ అనమాట. గణేష్, సాయి గణేష్ అని ద్రాక్షారం కుర్రోడు అని పేజ్ ఉంటుంది. ఎస్, మనోడు మా ఊరే కదా. మనోడు అన్నయ్య నువ్వు నెయ్యి అమ్ముతావా? మాది యాక్చువల్గా ఒక 40 years నుంచి మా పెద్దనాన్నగారు ఆ టైం నుంచి కూడా మాది నెయ్యాపురం. నెయ్యాపురం అంటే వాళ్ళదే. నేను నాకు తెలుసు అంతే, నెయ్యాపురం నాకు తెలుసు తప్ప నేను అందులో లేను. అప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ 1 kg నెయ్యి 2 kg నెయ్యి కావాలరా అన్నారనుకో, నేను తెప్పించేవాడిని. మా పెద్దనాన్నగారికి ఫోన్ చేసి పంపించండి అంటే పంపించారు అనమాట. అలాగా మా ఊడు అన్నయ్య నువ్వు నెయ్యి అమ్ముతావా, నాకు ఇన్నాళ్ళు చెప్పలేదా అని మా ఇంటికి వచ్చి వీడియోలు ఫోటోలు తీసి నెంబర్ 1 నెయ్యి మా నోటి దగ్గర ఉంటుందని చెప్పి ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేశాడు. అంతే, అది అక్కడ నుంచి నా లైఫ్ టర్న్ అయింది. ఆ మరుసటి రోజు నాకు చాలా కాల్స్ వచ్చినాయి. వీడియోలో చూసాను, పోసపోసగా ఉంది నెయ్యి, చాలా బాగుంది, అలాగే ఉంటుందా, నాకు పంపించండి, వైజాగ్ పంపించండి, హైదరాబాద్ పంపించండి అని. పంపిస్తారని ఒప్పేసుకున్నాను ఆటల్లో. నాకు ఎలా పంపాలో తెలీదు. ఎలా పంపాలో తెలియకపోతే ఇలా మా శివన్నారు కదా మా వాళ్ళ డాడీని, నాకు ఆర్డర్ వచ్చిందండి అంకుల్ గారు, వైజాగ్ కేజీ నెయ్యి పంపాలి, ఎలా పంపాలండి అన్నా. బస్ కేసీ రాజా ఏ నెలలో మన ద్రాక్షలో ఏ నెలలో ఉందన్నారు. సరే అని చెప్పి అప్పుడు ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసిన అట్టపెట్టెలు ఉంటాయి, అట్టపెట్టెలు తెచ్చుకుని అందులో కేజీ నెయ్యి పెట్టి ప్లాస్టర్లు నా దగ్గర ఏయో మామూలు ప్లాస్టర్లు ఉంటే దాంట్లో చుట్టేసి అప్పుడు వైజాగ్ బస్కి వేస్తాను. సౌజన్య చిట్టూరి కస్టమర్ పేరు. ఆవిడ ఇక్కడ మన కోళ్ళ అన్నమాట వాళ్ళది. వాళ్ళు వైజాగ్లో సెటిల్ అయ్యారు. ఫస్ట్ ఆర్డర్ నాకు, అందుకని ఆవిడ పేరు గుర్తు. ఇప్పటికీ నెయ్యి రేటు పెరిగినా ఆవిడకి మాత్రం అప్పుడు ఏ రేటుకి ఇచ్చినా ఆ రేటుకి ఇస్తున్నాను. సూపర్. ఎందుకంటే ఆవిడ నన్ను ఫస్ట్ ఆన్లైన్లో నన్ను ఫస్ట్ నమ్మిన కస్టమర్, అందుకని నాకు సెంటిమెంట్ అనమాట. ఏమో ఆవిడ హ్యాండ్ రైజింగ్ ఏమో నాకు కలిసి వచ్చింది మేబీ, అందుకని నాకు సెంటిమెంట్. ఆ తర్వాత నుంచి అలా. మీరు వీడియోలు చేయడం ఎప్పుడు మొదలు పెట్టారు? ఇది కూడా మళ్ళీ ద్రాక్షారం కుర్రాడే. మనోడు కూడా వెళ్ళినప్పుడు మనోడు వీడియోలు తీయడం అది చూసి ఇలా తీయాలన్నమాట తెలుసుకుని అప్పుడు నేను వచ్చి రీల్స్ చేయడం అది మొదలు పెట్టాను అనమాట. మొదలు పెడితే స్టార్టింగ్ 100 మంది 200 మంది చూసేవారు. కొంతమంది ఏమో మా ఓడి ఎందుకు ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే రీల్స్ చేస్తే మనం రీల్స్ చేస్తున్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మనం చూసి అందరూ నవ్వుతారు. ఒరే నువ్వు నెట్లో అవుతున్నారా, రెండు ఫోన్లో అవుతున్నారా, ఇంట్లో అవుతున్నారా, అదేదో చేసి ఇదేదో చేస్తావని. మా వాళ్ళు కొంతమంది హట్ అయ్యారు, ఎందుకు మా ఓడి ఎలా చేస్తున్నాడు, అందరూ మా ఓడిని చూసి నవ్వుతున్నారు అని. అది ఇవాళ 50,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. ద్రాక్షారం కుర్రాడు వీడియో చేశాక బాగా ఆర్డర్స్ వచ్చేవి. ఫోన్లు ఎత్తివాడిని, చెప్పండి ఆర్డర్ అని రాసుకునేవాడిని, పంపించేవాడిని. అంతా ఇలా జరుగుతున్న టైంలో నేను కూడా వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను మెల్లిమెల్లిగా. ఒకసారి ఏమైందంటే ఒక వీడియో జబర్దస్త్ రైజింగ్ రాజు గారు చూశారు. రైజింగ్ రాజు గారు చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేసి నెయ్యి వీడియో చూసాను మీది, నెయ్యి పంపిస్తారా అండి? పంపిస్తాను సార్ అన్నాను. నేను నమ్మలేదు. నేను జబర్దస్త్ రైజింగ్ రాజుని అంటే నేను నమ్మలేదు. ఎవరో మిమిక్రీ చేస్తున్నాడేమో, మనకి ఎందుకు అయింది అని చెప్పి పంపిస్తానండి, డబ్బులు కొట్టేయండి అన్నాను. అని పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేశాక అడ్రస్ ఇచ్చారు, అడ్రస్ పంపించేశాను. పంపించిన తర్వాత 2 days పోయాక వీడియో చేసి పెట్టారు ఆయన. ఇలాగా రామచంద్రపురం పక్కన ద్రాక్షారామం నుంచి ఆవు నెయ్యి గేదె నెయ్యి తెప్పించుకున్నాను, చాలా బాగున్నాయి, కావాలంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు తెప్పించుకోండి అని. అప్పుడు నమ్మాను, నిజంగా జబర్దస్త్ రైజింగ్ రాజు గారే ఈయన అని. ఆ వీడియో నేను కూడా యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను. యూట్యూబ్లో ఒక 25 లక్షల మంది చూసుంటారు ఆ వీడియో. ఆ నెక్స్ట్ డే నుంచి నాకు ఎలా కాల్స్ వచ్చినాయి అంటే, హలో నెయ్యి అమ్ముతారు మీరేనా? నేనండి. ఎంతండి? రేట్ ఎంతండి? ఇక్కడ పంపుతారా? పంపుతానండి. అమౌంట్ ఫోన్పే చేయండి, నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్పి. అన్నం తినేటప్పుడు కూడా హలో పంపుతానండి, అడ్రస్ పెట్టండి. ఇంక తర్వాత మంచిలు తాగుతున్నాయి. ఇంకా ఆ రోజు ఒక 2 రోజులు నాన్ స్టాప్ గా. నేను మామూలుగా 6:30 సాయంకాలం 6:30 భోజనం చేస్తాను, 7:30 8:30 పడుకుంటాను. నాకు 10:30 11:30 కూడా ఫోన్లు వచ్చి పడుకునేవాడిని కాదు. ఎందుకంటే ఫోన్ ఎత్తు 100 రూపాయలు 50 రూపాయలు మిగిలితే ఆర్డర్ వేసుకుంటానని చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది అనమాట. అలాగా ఆయనకు కూడా నేను రుణపడి ఉంటాను.
ఆయన వీడియో చేయకపోతే మరి నాకు అంత అవకాశం వద్దునో రాకపోదును. అక్కడ నుంచి మహారాజా ఫుడ్స్ డెవలప్ అవ్వడం మొదలుపెట్టింది. మా ఆవిడ నేతిరాగి లడ్డూలు, నువ్వుల లడ్డూలు ఇవి సరదాగా ఇంట్లో మా పిల్లడికి బలమని చేసేది. ఎవరన్నా వచ్చినప్పుడు పెట్టేవాళ్ళం. మా ఫ్రెండ్స్ వాళ్ళలోనే చాలా బాగున్నారు రాగి లడ్డూలు, నువ్వుల లడ్డూలు చాలా బాగున్నారు అంటే అప్పుడు మా ఆవిడకి నెయ్యితో పాటు నేతిరాగి లడ్డూలు కూడా చేద్దామండి, సేల్ చేద్దాం అని ఐడియా వచ్చింది. తనకు వచ్చింది ఐడియా. వస్తే సరే అని చెప్పి, సరే అంతవరకునే మనం రాగి లడ్డూలు చేసిన తర్వాత వాటిని ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా పంపించాలి అదేం తెలుసు మనకి. అందరికీ ఓకే చెప్పేస్తారు. అంటే ఏదైనా సరే అంటే మనకి మనసు ఉంది, మార్గం భగవంతుడు చూపిస్తాడు. అందుకని సరే అనేసి అప్పుడు మొదలు పెట్టేస్తే ఊర్లోనే ట్రాన్స్పరెంట్ బాక్స్ లాగా అమ్ముతారు కదా, కొన్ని తెచ్చేసేవాడిని, అందులో వేసి పంపేసేవాళ్ళు. చితికిపోయినా కూడా కస్టమర్స్ బాగున్నాయండి, చితికిపోతున్నాయి, ఇది ప్యాకింగ్ ఎలా చేయాలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని మనకి సజెషన్ చేసేవారు తప్ప ఎవరు తిట్టేవారు కాదు. డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు లడ్డూలు చితికిపోతే ఏం చేయాలి, డబ్బులు ఊరికి వస్తాయండి అని తిడతారు. యాక్చువల్గా ఎవరు తిట్టేవారు కాదు. అలా నేతిరాగి లడ్డూలు, నువ్వుల లడ్డూలు, సున్నుండలు, పూతరేకులు 1 by 1 ఒక ఐటమ్ పెంచితే ఇక్కడ తయారు చేసుకునే వాళ్ళు, ఇక్కడే ప్యాకింగ్ చేసే వాళ్ళు ఇద్దరే పడతారు ఇక్కడ ఈ కాలంలో. మా ఆవిడ మేము ఇద్దరే చేసుకునే వాళ్ళు. ఇంకా మనకు ప్లేస్ సరిపోవట్లేదు అని అప్పుడు పైన రేకుల షెడ్ వేసుకుని, ఆ రేకుల షెడ్ వేసాక మా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు తనకి. ఇప్పుడు ఒక 4-5 మా దగ్గర మీతో పాటు ఇంకొంతమందికి ఉపాధి అవకాశం. ఇప్పుడు మళ్ళీ నేను ఆ లెక్చరర్ గా జాయిన్ అయినప్పుడు ఎంత సాటిస్ఫై అయ్యానో ఇప్పుడు మళ్ళీ అంత సాటిస్ఫై అయ్యాను. కానీ చాలా మంది అంటే నేను మిమ్మల్ని కూడా ఎందుకు మీతో మాట్లాడాలి, మీతో చిన్న చిట్ చాట్ ఎందుకు చేయాలనుకున్నానంటే, అసలు అంటే ఒక చిన్న వ్యాపారాన్ని అంటే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటున్నారు. చిన్న వ్యాపారాన్ని పెద్ద స్థాయికి ఒక్కొక్క మెట్టు ఒకేసారి ఎక్కేయాలనుకోవట్లేదు. జనరల్గా ఈ మాత్రం గుర్తింపు వచ్చిందంటే ఇప్పటికీ ఏం చేస్తారంటే చాలా మంది ఫ్రాంచైజీలు అడిగారండి. గుర్తింపు వచ్చింది కదా, మహారాజా ఫుడ్స్ మా ఊర్లో పెడతామని, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్ చాలా మంది ఫ్రాంచైజీ ఇస్తారని అడిగారండి. నేను ఇప్పట్లో ఆలోచన లేదండి, ఒకవేళ ఇచ్చే ఆలోచన వస్తే చెప్తానులేండి. ఎందుకంటే ఫ్రాంచైజీలు పెడితే అంతమందికి మనం సప్లై చేయగలమా, అంత మ్యాన్ పవర్ మనకు ఉందా, ఫస్ట్ థింగ్, అంత ప్లేస్ మనకు ఉందా, సెకండ్ థింగ్, అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఇచ్చినంత క్వాలిటీగా వాళ్ళు మెయింటైన్ చేస్తారా. మా దగ్గర ఉన్నాయనుకోండి, ఇవాళ ఆర్డర్ పెడితే రేపు ప్రిపేర్ చేస్తాం, ఎంత ఆర్డర్ ఉందో అంతే ప్రిపేర్ చేస్తాం, ఎల్లుండి డిస్పాచ్ అయిపోతాయి. సో ఫ్రెష్గా కస్టమర్ దగ్గరికి వెళ్తున్నాయి. మన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి మనం స్టాక్ ఇస్తాం, వాళ్ళు వెంటనే అమ్మలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర నిలవైపోతాయి కదా, నిలవైపోయినా అమ్మేద్దామని చూస్తారు వాళ్ళు, డబ్బులు వస్తాయి కదా, మరి అప్పుడు నా రెప్యుటేషన్ పోద్ది కదా. అందుకని పేరు వాళ్ళకంటే కూడా మహారాజా ఫుడ్స్, మీకు మహారాజా ఫుడ్స్ లో ఫ్రాంచైజ్ లో తెచ్చుకున్నాం, అక్కడ ఇలా ఉందనే అలా అనిపించుకోకూడదు అని ఇప్పటికిప్పుడు నేను ఫ్రాంచైజీలు ఓకే అంటే ఓ 10 మంది దగ్గర మనిషికి 2 లక్షలు చొప్పున తీసుకున్నా, ఒక 20 లక్షలు 5 లక్షలు వచ్చేది. కానీ మీ దగ్గర నచ్చింది అదే, షార్ట్ కట్ల జోలికి వెళ్ళట్లేదు మీరు, అంటే ఒకేసారి అందరం ఎక్కేయాలని అనుకోవట్లేదు. మనకి ఎక్కి టైం వచ్చింది అనుకోండి ఎవరు ఆపలేరు. కానీ అంటే అదే చాలా మంది యూత్ ఏంటంటే చిన్న ఓటమి వచ్చే వాటికి కుంగిపోతున్నారు. అది అలాంటి వాళ్ళ గురించి మీరేం చెప్తారు? అంటే మీరు ఒక యాజ్ ఏ లెక్చరర్గా, యాజ్ ఏ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా. వాటమి కునుగుపడడం అంటే వాళ్ళు యాక్చువల్గా కురింగిపోయేది వాటమికి కూడా కాదు. వాటమి వచ్చిందని ఇప్పుడు అందరూ ఎక్కిరింతారు అని వీళ్ళు ఎక్కువ భయపడుతున్నారు. ఎక్కిరించి కూడా ఎక్కిరింతానే ఉంటాడు, మనం వదిలేసి ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం, ఎక్కిరించి కూడా అక్కడే ఉంటాడు. ఇంకా ఎవడెక్కిరింతాడో తెలుసా, పని పాటలేనాడు. నిజంగా పనిచేసే వాడికి వీడు ఓడిపోయాడు, వీడి దగ్గరికి వెళ్ళి ఎక్కిరించాలి టైం ఉండదు, ఆడి పని ఆడు చేసుకుంటాడు. ఎవడెక్కిరింతాడు, ఖాళీగా ఉన్నాడు ఎక్కిరింతాడు. ఆ ఖాళీగా ఉన్నాడు ఆడిని మనం లెక్క చేయడం ఏంటి? సో వాటమికి భయపడుతున్నారంటే వాటమికి కాదు, ఎక్కిరింపులకి భయపడుతున్నారు. ఎక్కిరింపులకి భయపడకూడదు, ఎక్కిరింపులు అలా లెక్క చేయకూడదు. నా బండి డ్రుర్రని సౌండ్ వస్తుందని వీడియో పెడితే కింద కామెంట్స్ లోనే నవ్వుతారు, డ్రుర్రని సౌండ్ వస్తుందని. నిజంగానే డ్రుర్రని సౌండ్ వస్తుంది, పాత బండి, అది కామెడీ కాదు, నిజంగానే సౌండ్ వస్తుంది అలాగా. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకున్నాను, అది కూడా ఏంటంటే బిజినెస్ చేస్తే వచ్చిన డబ్బులు మా ఆవిడ ఏదైనా బంగారం కొనుక్కోమని దాచుకుంటే మా అమ్మకి డ్వాక్రా వచ్చింది. వీళ్ళిద్దరూనే ఇప్పుడు నేను కొంచెం అందరికీ తెలిసాను, బయటకు వెళ్తే హుందాగా ఉండాలని చెప్పి వాళ్ళిద్దరు ముందు బండి కొనేసారు నాకు. మహారాజా అంటే ఎందుకు మహారాజా అంటే నన్ను మా ఇంట్లో ఆడవాళ్ళు మహారాజా చూసుకుంటున్నారు కాబట్టి. వాళ్ళు చూసుకోకపోతే మనం ఎంత బచ్చగలరు.
ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అంటే మీ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, లైక్లు వస్తాయి, మంచి మంచి కామెంట్స్ వస్తాయి. అక్కడక్కడ ఏమన్నా నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా నెగిటివిటీ ఏమన్నా చూసారా? చూసానండి. మన వీడియో 1000 మంది చూసేటప్పుడు ఒక 5 కామెంట్లు వచ్చేవి, అన్ని పాజిటివే. ఇప్పుడు 1,00,000 మంది చూస్తున్నప్పుడు ఒక 100-200 కామెంట్లు వస్తే ఒక 5-4 నెగిటివ్ ఉంటున్నాయి. వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేసి ఆప్రసోళ్ళు ఇది అది ఏదో పెడతా ఉంటారు, అది నేను పట్టించుకోను. బట్ నా దగ్గర ప్రోడక్ట్ కొనుక్కుని అది నచ్చకపోతే కామెంట్స్ పెడతారు కదా, నేను అన్ని కామెంట్స్ చదువుతానండి. అలాగా మీ దగ్గర ఆవకాయ పచ్చడి తీసుకున్నాను బాగాలేదని ఒకరు కామెంట్ పెట్టారు, హనీ లీక్ అయిందని ఒకరు కామెంట్ పెట్టారు, లడ్డూలు చితికిపోతుందని ఒకరు కామెంట్ పెట్టారు. అవన్నీ నేను చదువుతాను కామెంట్స్. ఆవకాయ పచ్చడి బాగాలేదు అన్నారని నేను తిన్నాను, నిజంగానే బాగాలేదు, అది జెన్యున్ కామెంట్సే. సో ఆ పచ్చడి పక్కన పాడేసి మళ్ళీ కొత్త పచ్చడి పెట్టమన్నాను. నేను ఈసారి ఇంకా శ్రద్ధగా ఉంటాను, ఇంకా ఎప్పుడైతే ఇంకా శ్రద్ధగా ఉన్నానో ఇంకా ఎక్కువ కష్టపడతాను, ఇంకా ఎక్కువ సక్సెస్ అవుతాను. సో ఆ విధంగా నాకు మంచిగా జరుగుద్ది అని పెట్టాను. అది కూడా చాలా మంది అలా ఒప్పుకోవడం కూడా చాలా గ్రేట్ కదా. అంటే ఏదో దాటవేస్తారు, అంటే మీ దగ్గరికి వచ్చినప్పటికి లేట్ అయిందనో, లేకపోతే మీరు సరిగ్గా పార్సిల్ స్టోరేజ్ సరిగ్గా చేసుకోలేదనో లేదు చెప్తారు. నా కస్టమర్స్ 99% జెన్యున్ కస్టమర్స్. వాళ్ళు బాగోపోతే రాజా గారు పర్సనల్ మెసేజ్ పెడతారు, రాజా గారు ఇలా చితికిపోయినాయి, లేకపోతే ఇలా డ్యామేజ్ అయినాయి పార్సిల్స్, మీరు నాకేం పర్లేదు నెక్స్ట్ ఇంకొకరు పంపేటప్పుడు చూసుకుంటారని చెప్తున్నాను అంతే. లేదండి రీఫండ్ చేస్తాను మీరు డ్యామేజ్ అయితేనంటే, అబ్బాబే రీఫండ్ గట్ట ఏమొద్దండి, ఇంకొకరు పంపేటప్పుడు మీరు చూసుకుంటారని చెప్తున్నాను తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే ఒక చిన్న గ్రామంలో ఉండి, అంటే అఫ్కోర్స్ ద్రాక్షారామం అండి చిన్న గ్రామం అంటే మళ్ళీ తిడతారేమో నన్ను. అంటే ఒక చిన్న మన ఒక కోనసీమలో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్నట్టు, అంటే ఒక రకంగా మీకు హైవే సర్వీసెస్లో కనెక్టివిటీలో లేరు, రైల్వే కనెక్టివిటీలో లేరు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీలో లేరు, కొంచెం దూరంగా ఉన్నట్టే. నేను ఆ యాంగిల్లో ఉంటున్నాను అంతే తప్ప ఇక్కడి నుంచి మీరు ఎక్కడెక్కడికో విదేశాలకు సైతం మీరు పంపిస్తున్నారు. అంటే పెద్ద పెద్ద హైదరాబాద్ లాంటి సిటీలో పెద్ద పెద్ద షాపులు పెట్టిన వాళ్ళ వల్ల కానీ ఈ విజయం మీ వల్ల అయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ ఎక్కడెక్కడ వరకు మీరు పంపిస్తుంటారు? నేను అమెరికా, ఆస్ట్రేలియా, ఇంకా ఎక్కడెక్కడికో చాలా పంపించాను. నాకు పేర్లు కూడా నాకు తెలియదు సరిగ్గా. అక్కడికి పంపించినప్పుడు కూడా నేను ఫస్ట్ పంపినప్పుడు ఆశ్చర్యపోయినా, ఏంటి అమెరికా నుంచి నాకు ఆర్డర్ వచ్చిందా, ఆస్ట్రేలియా నుంచి నాకు ఆర్డర్ వచ్చిందా అని. అప్పుడు కూడా నేను వీడియో పెట్టాను, ఇలా నాకు ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్ వచ్చింది పంపిస్తున్నాను అని. ఆ వీడియో కూడా చాలా వైరల్. చాలా మంది అన్న ఆస్ట్రేలియా ఏంటి, మేము యూకేలో చూస్తున్నాం, మేము కెనడాలో చూస్తున్నాం ఈ వీడియోలు, యూరోప్ లో చూస్తున్నాం అని చాలా మంది. అలాగా అంటే సోషల్ మీడియా వల్ల నాకు వరల్డ్ వైడ్ తెలుగు వాళ్ళందరికీ నేను రీచ్ అయ్యాను. అసలు మహారాజా హోమ్ ఫుడ్స్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఏమైనా ప్లాన్స్ అనుకుంటున్నారా? చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి అవుట్లెట్ పెట్టమని. సో మహారాజా ఫుడ్స్ పెద్ద అవుట్లెట్ పెడతాను, మా ఊర్లోనే పెడతాను. పెట్టి ఇంకా వేరే ఊర్లోనే అడుగుతున్నారు కదా, మా ఊర్లో రాజమండ్రిలో కావాలి, కాకినాడలో కావాలని. అప్పుడు ఏం చేస్తానంటే ఫ్రాంచైజ్ ఇవ్వడం కంటే కూడా నేనే అక్కడ కూడా ఒక ప్లేస్ చూసుకుని మహారాజా ఫుడ్స్ అవుట్లెట్ పెట్టి ద్రాక్షారామంలో మేకింగ్ వెంటనే సెంట్రల్ కిచెన్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ఉదయాన్నే ఎక్కడెక్కడ మీ షాప్ ఉంటే అక్కడికి పంపించుకుంటారు. అలాగా వెళ్తదే నేను, అంటే అది నా డ్రీము, ఇది అది అని కాదు అనుకుంటున్నారు, చేద్దాం ఫ్లో వెళ్ళాల్సింది కాబట్టి అలా వెళ్తే ఆనందం, వెళ్ళబని నేనేం బాధపడను. కానీ మీకు టెంపుల్ ఉండడం కూడా కొంచెం, అంటే టెంపుల్కి చాలా ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తారు, వచ్చి రాజా గారు మీ టెంపుల్ దగ్గర ఉన్నామని నెయ్యి పంపిస్తారండి అని ఫోన్ చేస్తారు. అందుకని నేను ఊర్లో ఒక్క రోజు పెట్టుకున్నాను అనమాట. ఎవరైనా గుడి దగ్గరికి వచ్చి నెయ్యి పంపించండి అని అడిగితే పంపించడానికి ఒక రోజు ఒక డెలివరీ బాయ్ని పెట్టుకున్నాను. సూపర్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. మీ మహారాజా ఫుడ్స్ ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, అసలు మీ వీడియోలు అట్లా ఇంకా పై మంచి ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చి ఇంకా మంచి రీచ్ పెరగాలని మనస్ఫూర్తిగా. మహారాజా హోమ్ ఫుడ్స్లో అయితే కొన్ని ఫుడ్స్ అయితే ఏమేంటి సార్? ఇది ఫస్ట్ మన దగ్గర స్పెషల్ అండి నేతి రాగి లడ్డు. నేతి రాగి లడ్డు, ఇది నేతి రాగి లడ్డు. నెక్స్ట్ అండి ఇది కొబ్బరి లడ్డు అండి. కొబ్బరి లడ్డు అంటే కొబ్బరి లస్కూరంలో. ఓకే ఓకే, అంటే మేము కొబ్బరి నూజు అంటుంటాం కానీ చాలా మెత్తగా చేశారు, స్మూత్గా ఉంటుందండి కరిగిపోతే నోట్లో పెట్టుకుంటే. వావ్. ఈ కొబ్బరికాయల దాని గురించి కూడా ఒక స్టోరీ చెప్పారు మీరు. ప్రతి దాని గురించి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఓకే, ఇదేంటండి? ఇది సున్నుండండి. సున్నుండ, మినప సున్నుండ అండి, చిన్న సైజ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఇవండి ఇవి నువ్వుల లడ్డు అండి. చిన్నపిల్లలకి చాలా బలం ఇవి యాక్చువల్గా, నువ్వుల ఉండలు. పూతరేకులు ఇందాక చూడుతున్నప్పుడు చూశాను, అసలు మామూలుగా నెయ్యి అయితే అంటే
అదిగో ఈ పక్క నుంచి వచ్చేస్తుంది ఏ పక్క నుంచి ఇదిగో. అంటే నెయ్యి మీరే మేకింగ్ చేస్తారనా మీ దగ్గర ఉంటుందని పోసేస్తున్నారా? సరే అండి తిందాం. ఇది రాగి నేతి రాగి లడ్డు. అబ్బబ్బా కరిగిపోతుంది అలాగా. అంటే అన్నీ మన ఇళ్ళల్లో దొరికేవండి. మన ఇంట్లో జనరల్గా ఏం చేసుకుంటామో ఆ స్వీట్సే ఉంటాయి మా దగ్గర. మధ్య మధ్యలో అంటే చాలా స్మూత్గా ఉంది. జీడిపప్పు తగులుతుంది. జీడిపప్పు అలా కరకరలు ఆడుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కొబ్బరి నూజు ఉన్నాయి అసలు భలే ఉంది ఇది అసలు. లేత కొబ్బరికాయల దీనికోసం ముద్ర కొబ్బరికాయలు అదే ఇప్పుడు ఏదో చెప్పారు. లేత కొబ్బరికాయలు వాడితే కొంచెం గమ్మున పాడవుతాయని ముద్ర కొబ్బరికాయలే వాడాలట దీనికోసం. ఇదైతే నా చిన్నతనంలో నా నానమ్మ అమ్మమ్మ ఆ కాలంలోకి వెళ్ళిపోయాం తింటుంటే. టు బీ ఫ్రాంక్ ఒక్కసారి వీళ్ళ దగ్గర ఆర్డర్ చేశారంటే మాత్రం లైఫ్ టైం కస్టమర్స్ అయిపోతారు ఈయనకి, ఆయన మాటలకి ఈ రుచులకి కూడా. అంటే చాలామంది అంటే నేను కూడా ఒకసారి మీ దగ్గర ఆర్డర్ చేశాను అనుకోండి, ఇంకో చోట కానీ ఈ రుచులు మాత్రం ఒకసారి పడిందంటే కోరుకుంటూనే ఉంటాయి. ఈ సైజే చేస్తున్నారండి మీరు, అంటే సైజ్ వదిలేయకూడదు, ఎవరు పాడేయకూడదు. నేను ఉన్నాను అనుకోండి, ఇంత లడ్డు ఉందనుకోండి, చిన్న ముక్క తిని మిగతా తల వదిలేస్తాను. మరి మనం తిన్నది మిగతాది ఎవరు తింటాడు? అందుకని చిన్న చేసామనుకో, కావాలంటే 2-3 తింటారు, 2-3 తింటారు. మంచిగా ఫుడ్ పాడు చేయకూడదు. అదే డౌట్ వచ్చింది. అన్ని సైజ్ అన్ని అంటే జనరల్గా సున్నుండలు కానీ ఏ ఉండలైనా ఇంతంత పెద్ద సైజు చూసేవాడిని, బట్ చాలా చిన్న సైజు. కావాలనుకుంటే మనకు నచ్చితే ఇంకోటి ఎక్కువ తింటాం. అదే చాలా హోమ్లీ టేస్ట్ అనమాట. చుట్టాలు ఇంట్లోకి వెళ్ళి స్వీట్లు తిన్నట్టు ఉంది. అఫ్కోర్స్ ఆయన కూడా నాకు ఏదో అలా చుట్టంలాగే అనిపిస్తుంది అనమాట. ఇదేంటన్నారు? నువ్వుల చిమ్నీ. అదే పిల్లలకి చిన్నప్పుడు కూడా మాకు పెట్టేవారు. ఇది బలం ఎక్కువ. రుచి కంటే రుచి బాగుంది, రుచి కంటే కూడా దీన్ని తినిపించాల్సింది పిల్లలకి ఎక్కువగా. ఆల్రెడీ మనం బెయ్యి రాగి లడ్డులు సున్నుండలో తిన్న తర్వాత నువ్వుల లడ్డు టేస్ట్ పెద్ద అనిపించదు, ఎందుకంటే ఇవి చాలా టాప్ లెవెల్ టేస్ట్. అదే అన్నాను, దీనికి టేస్ట్ కోసం కంటే కూడా బలం కోసం తినాలి. బలవంతంగా తినిపించేవారు చిన్నప్పుడు ఇలాంటివి, బలం వస్తుందని. ఇది మాత్రం సైజ్ ఎక్కువ ఉందండి. పూతరేగి సైజు మాత్రం పెద్దదే పెట్టారు. చూసారు, ఇది చూడండి, ఇక నెయ్యి కింద కనిపిస్తుందా మీకు? నెయ్యి వస్తుంది చూడండి అందులోంచి. నెయ్యి, ప్యూర్ నెయ్యి. అంటే ఏ నెయ్యి అండి? అంటే గేదె నెయ్యి అంటే స్పెషల్గా కొంతమంది ఆర్డర్ పెట్టుకుంటారు నా దగ్గర, ఆవు నెయ్యితో చేసిన స్వీట్లు కావాలని. అప్పుడు ఎందుకంటే మనం ఎలాగూ ఎప్పుడు ఆర్డర్లు అప్పుడే ప్రిపేర్ చేస్తాం కదా, సో స్పెసిఫిక్గా ఎవరైనా ఆవు నెయ్యి అని మెన్షన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆవు నెయ్యి చేస్తాం. బాబా చాలా బాగుంది పూతరేకు. డ్రై ఫ్రూట్ అన్నీ మొత్తం ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం. డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ పడవండి, జీడిపప్పు, బాదం పప్పు పడతాయి. నెయ్యి డామినేట్ చేస్తుంది గట్టిగా. నా దగ్గర ఏ స్వీట్ అనేది నెయ్యి డామినేట్ చేస్తుందండి. ఇదైతే మరీ క్లియర్గా అదే ప్రతి బయటలోని ఆ కమ్మదనం, అట్ ద సేమ్ టైం ఇలా తింటున్నప్పుడు ఆ సువాసన భలే కమ్మటి సువాసన. టీచర్గా చాలామందికి నేర్పుతున్నారు. ఆయన మళ్ళీ స్టూడెంట్గా మరి నిత్య విద్యార్థిగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతిదీ నేర్చుకుని సక్సెస్ అవుతుంది నిజంగా. ఎంత ఎక్కువ తినేసినా ఇంకా తిన్నాను మీకు. లైట్గా ఉంటుందండి, చాలా లైట్గా ఉంది. టేస్ట్ మాత్రం చెప్తున్నాను కదా, ఒక్కసారి ఆర్డర్ చేసుకున్నారు అంటే మాత్రం లైఫ్ టైం కష్టం, డౌట్ ఏం లేదు ఇందులో. చేతి కూడా నెయ్యి మామూలు సువాసన కాదనమాట. ఆయన మాటలకి, ఆయన రుచులకి
మైమరిచిపోయి మంత్రముగ్ధుని అయిపోయాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం, మీ రుచుల్ని ఆస్వాదించడం. చాలా సంతోషం.